రామగుండం నగరాన్ని విద్యా వైద్య వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తాము చేపడుతున్న కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం 38వ డివిజన్ సీతానగర్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగర్ మేయర్ మాంకాళి స్వామి, అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీతో కలిసి డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బొందలగడ్డగా మారిన రామగుండం నగరాన్ని పునర్నిర్మాణం చేసి అద్భుత నగరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని అన్నారు. విమర్శలను లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రయత్నంలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. రామగుండం నగరానికి మరో 2 కొత్త భారీ పరిశ్రమలు రానున్న నేపథ్యంలో 5 లక్షల జనాభాతో ఒక మహానగర స్థాయికి చేరుకుంటుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. రామగుండం నగరంలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి అనేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఏటీసీ, పీజీ కళాశాల, నర్సింగ్ కళాశాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తున్నట్లు తెలిపారు. స్వశక్తి మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించడానికి కోట్లాది రూపాయల సబ్సిడీ రుణాలు ప్రభుత్వ పరంగా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనను ప్రోత్సహించడానికి రామగుండంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ నగర్, కళ్యాణ్ నగర్, సీతానగర్ల నుండి ప్రవహిస్తున్న పెద్ద కాలువను శుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రక్కన రోడ్డు నిర్మించే యోచన కూడా చేస్తున్నామని అన్నారు. అలాగే సొంత స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు, స్థలం లేని పేదవారికి స్థలంతో పాటు ఇండ్లు కూడా మంజూరు చేస్తామని ప్రకటించారు. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు కూడా ఇప్పిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తూ రామగుండాన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి 50 సంవత్సరాలుగా ఎక్కడో అద్భుతంగా అభివృద్ధి కావాల్సిన మన ఊరిని పోయిన 10 సంవత్సరాల ప్రభుత్వం బొందలగడ్డ చేసిపోయింది. అవి అక్కడ గుర్తగా చేసింది. ఇవాళ మన ఊరిని మళ్ళా పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. ఒక విద్యా కేంద్రంగా, వైద్య కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని రకాల వసతులు, రోడ్లు, డ్రైన్లు, లైట్లు, అద్భుతంగా ఈ ప్రాంతంలో నివాసం మళ్ళీ వచ్చి ఉండాలి, ఈ ప్రాంతం నుంచి వలస పోయిన వాళ్ళు ఇక్కడే ఉండాలి, మళ్ళీ రావాలని ఒక పట్టుదలతో నూతనంగా కడతాము. మరి ఇవన్నీ ఒకటైతే ఈరోజు 99 రోజుల కార్యక్రమం ఇలా ప్రభుత్వం తీసుకున్నది. మనం డ్రైన్లు ఇక్కడ కనబడిన పెద్ద బోరిని కూడా మూసివేసి ఓ అద్భుతమైన నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. అది మల్లికార్జున నగర్ కాదు, పాతిపల్లి ఎల్లయ్య ఇంటి కాడ నుంచి అడ్డగుండ నుంచి మొదలు పెట్టుకుంటే, కళ్యాణ్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఇక్కడ నుంచి మార్కెట్ నుంచి ఇక్కడ నుంచి 2A వరకు ఒక రోడ్డు లాగా చేయాలని ఆలోచన. ఇప్పుడు కవాడ్ గా ప్రస్తుతానికి, కానీ ఈ బడ్జెట్ సెషన్స్ తర్వాత దాని మీద ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఆ కార్యాచరణను ఖచ్చితంగా చేస్తాం. మీరందరూ కూడా దాని మీద కారు నడుపుకునే పోయే విధంగా చేస్తామని చెప్పి చెప్తాను. ఇది మన ఊరు అద్భుతమైన నగరంగా మారాలి. మంచి రోడ్లు ఉండాలి, మంచి ట్రైన్లు ఉండాలి. మనం సింగరేణిలో పైసలు సంపాదిస్తున్నాం, కరీంనగర్లో పోయి ఖర్చు పెడతాము, మంచిర్యాల పోయి ఖర్చు పెడతాము, కూలి పని చేస్తాం, ఏదో పని చేస్తాం ఇక్కడనే. కానీ మనకంటే ఏ కూలి పని లేని ఊరు కరీంనగర్ పెద్దగా. మన ఊరు పెద్ద కావాలి, ఎప్పుడు కావాలి, ఎప్పుడో కావాలి. మన నిధులన్నీ కేసీఆర్ తీసుకుపోయి 2000 కోట్లు, అప్పుడు ఏవాడు మాట్లాడాలి. ఇప్పుడు మన నిధులు మనం ఇక్కడ తీసుకొచ్చి అద్భుతమైన రోడ్లు చేసుకుంటూ మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడనే ఇల్లు కట్టుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర 25 నిమిషాలు చేరే విధంగా బ్రహ్మాండమైన రోడ్లు వేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఉన్న గల్లీలలో కూడా కొందరి మెట్లు తీసేసి వెడల్పు రోడ్ వేస్తూ కార్లు కూడా వచ్చే విధంగా చేసే పని చేస్తా ఉన్నాం. వారికి ఇదే రోజు కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు, రేపే సర్వే చేయండి, భూమి ఉంటే ఇమ్మీడియట్లీ ప్రొసీడింగ్ చేయండి. ఎవరికి ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా నేను శాంక్షన్ చేస్తున్నా అని చెప్తాను. దాంతోపాటు ప్రభుత్వం సంబంధించిన సంక్షేమాలన్నీ కూడా ఇలా మహిళలను కోటీశ్వరాలు చేయాలని,
సంఘాలకు 30 లక్షల నుంచి 3 కోట్ల వరకు 30 కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం బ్యాంకు రుణాలు. అనంతరం మేయర్ మంకాలి స్వామి మాట్లాడుతూ పరిసరాలలో చెత్త వేయడం వలన దోమలు పెరిగి అనేక వ్యాధుల బారిన పడుతున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని సూచించారు. నగరపాలక సంస్థ స్వచ్ఛ వాహనాలకే చెత్త అందించి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేతృత్వంలో 800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలతో పాటు మున్సిపల్ సేవలకు సంబంధించి ఇతర సమస్యలు పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి రామగుండ నగరాన్ని రాష్ట్రంలో ఆదర్శ నగరంగా రూపొందిస్తామని అన్నారు. శానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వార్డుకు సంబంధించి చాలా మంది కూడా చెత్త అంతా తీసుకొచ్చి ఆ రోడ్డు చివరన వేస్తూ ఉన్నారు, లేదంటే రోడ్డు మధ్యలో వేస్తూ ఉన్నారు. మన అక్క చెల్లెలు మీరందరూ కూడా మీరు ఉదయమే లేచి మన ఇల్లులో బ్రహ్మాండంగా శుభ్రంగా ఊడ్చుకుంటారు, మన వాకిలు కూడా శుభ్రంగా ఊడ్చుకుంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉదయమే మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. కానీ మన ఇల్లు మన వాకిలి ఎంత శుభ్రంగా ఉందో మన వాడను కూడా అంతే శుభ్రంగా అందంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లె మీద ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన ఆర్పీలు తర్వాత అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మహిళా సోదరు మనలందరినీ కూడా మోటివేట్ చేసి ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ గార్బేజ్ కలెక్షన్ చేసేందుకు ఆటో ట్రాలీ వస్తుంది. ఆ ట్రాలీలో మాత్రమే మనము చెత్తకు సంబంధించిన వేస్టేజ్ అంతా కూడా ఉదయం ఆ ట్రాలీకి ఇస్తే వాళ్ళే తీసుకెళ్లి ఊరు బయట వేస్తారు. కానీ మీరు ఇళ్లలో వేయడం వల్ల ఈరోజు అనేక మందికి చాలా డిఫరెంట్ గా చాలా రోగాల బారిన పడతా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వస్తా ఉన్నాయంటే మీకు తెలియకుండానే మీరు వేసే చెత్త ఏదైతే అది మొత్తం మురిగిపోయి ఆ స్మెల్ తోటి మీకు లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ మిగతా రోగాలు కానీ వచ్చి ఇబ్బందులు పడతా ఉన్నారు. మన కుటుంబాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజాపాలన కార్యక్రమంలో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నది కనుక ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఈ రోజు ప్రమాణం చేయడం జరిగింది, ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ప్రతి డివిజన్ ను కూడా అందంగా తీర్చిదిద్దేందుకు మీరందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మేమందరం కూడా పాల్గొనడం, తప్పకుండా ఈ డివిజన్ అంతా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య యాదవ్, కార్పొరేటర్ నెలకంటి రాము, నగరపాలక సంస్థ అధికారులు నాయని వెంకటస్వామి, గురువీర, పివి రామన్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.